చిల్డ్రన్ ఈరోజు మనం ఈ స్టిక్స్ తో కొన్ని మ్యాథమెటికల్ షేప్స్ ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుందాం. సరేనా? మ్యాథమెటికల్ షేప్స్ అందులో ముఖ్యంగా ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్ వీటి గురించి మనం ఈ స్టిక్స్ తో ఎలా షేప్స్ తయారు చేయొచ్చో ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. సరేనా? మీ టెక్స్ట్ బుక్ లో మీకు ఒక యాక్టివిటీ ఏమి ఇచ్చారంటే మేక్ ఏ స్క్వేర్ యూజింగ్ 8 స్టిక్స్. ఓకే, చూడండి. 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 8 స్టిక్స్ ఉన్నాయి. ఈ 8 స్టిక్స్ తో ఎవరు స్క్వేర్ తయారు చేస్తారు? 8 స్టిక్స్ ఉన్నాయి. 8 స్టిక్స్ తో మనకి స్క్వేర్ రావాలి. చేస్తావా? 8 స్టిక్స్ తో ఎవరు స్క్వేర్ చేస్తారు? నువ్వు చేస్తావా? మనం స్క్వేర్ చేయాలి. ఎన్ని స్టిక్స్ తో చేయాలి? 8. ఇక్కడ మనం 8 స్టిక్స్ ఉన్నాయి. ఈ 8 స్టిక్స్ తో మనం 4 సైడ్స్ డిజైన్ చేసి స్క్వేర్ షేప్ తీసుకురావాలి. ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? సరే, 3rd క్లాస్ వాళ్ళు చేయలేకపోతే మనం 4th క్లాస్ వాళ్ళతో చేపిద్దాం. చేస్తావా? గౌతమ్ ఈ 8 స్టిక్స్ తో స్క్వేర్ చేస్తాడట, చూద్దాం. ఇక్కడ వెరీ గుడ్. ఈ షేప్ పేరేంటి? వాట్ ఈస్ ది షేప్? చెప్పు. స్క్వేర్. వాట్ ఈస్ ది షేప్? స్క్వేర్. ఈ స్క్వేర్ ఎన్ని స్టిక్స్ తో చేశారు గౌతమ్? 8 స్టిక్స్ తో చేశారు. వెరీ గుడ్. క్లాప్ కొట్టండి గౌతమ్. ఇప్పుడు 3rd క్లాస్ వాళ్ళు ఇదే 8 స్టిక్స్ తో స్క్వేర్ చేస్తారా? మరి ఆల్రెడీ గౌతమ్ చేసింది చూశారు కదా. ఎవరు చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు చేసేస్తారా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఎవరికి ఇద్దాం చేస్తా అంటే ఎవరు? సంజనకి ఇద్దాం. చేయమా? ఇప్పుడు నువ్వు స్క్వేర్ చేయు ఈ 8 స్టిక్స్ తో. వాట్ ఈస్ ది షేప్? ఈ షేప్ ఏమంటాం మనం? నువ్వు ఇప్పుడు చేసావు కదా, ఈ షేప్ పేరేంటి? స్క్వేర్. స్క్వేర్. ఎన్ని స్టిక్స్ తో చేసావు? 8 స్టిక్స్. క్లాస్ కొట్టండి. ఓకేనా? వెరీ గుడ్. ఓకే, స్క్వేర్ షేప్ ఏమో మనం 8 స్టిక్స్ తో చేసాం కదా. ఇప్పుడు 4 స్టిక్స్ తో ఎవరు స్క్వేర్ చేస్తారు? మీరు. అక్షయ చేస్తారు 4 స్టిక్స్ తో. 4 స్టిక్స్ తో స్క్వేర్ ఎట్లా చేస్తాం? ఓకే, వెరీ గుడ్. ఇదేంటి షేప్ పేరేంటి? వాట్ ఇస్ ది షేప్? స్క్వేర్. ఎన్ని స్టిక్స్ తో చేసావు? దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? ఇది సైడ్, ఇది సైడ్, ఇది సైడ్, ఇది సైడ్. ఒక్కొక్క స్టిక్ ఒక్కొక్క సైడ్ అన్నమాట. ఇప్పుడు ఎన్ని సైడ్స్ ఉన్నాయి దీనికి? 4 సైడ్స్ ఉన్నాయి. 4 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయా లేవా? ఈక్వల్ గా 4 సైడ్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? స్క్వేర్ అంటాం. ఏమంటాం? స్క్వేర్. సంజన ఎన్ని స్టిక్స్ తో చేసింది? 8 స్టిక్స్ తో చేసింది. అప్పుడు 8 స్టిక్స్ తో చేసేటప్పుడు ఒక్కొక్క సైడ్ ఎన్ని స్టిక్స్ వచ్చాయి? 2 స్టిక్స్ వచ్చాయి. ఒక్కొక్క సైడ్ 2 స్టిక్స్ వచ్చాయి. అలాగే 4 సైడ్స్ 4 2s are 8 స్టిక్స్ తో సంజన చేసింది. నువ్వేమో 4 స్టిక్స్ తో చేసావు. ఒక్కొక్క సైడ్ మనకి ఎన్ని స్టిక్స్ వచ్చాయి? 1 స్టిక్ వచ్చింది. ఒక్కొక్క సైడ్ 1 స్టిక్ వచ్చింది. సో ది షేప్ ఈస్ కాల్డ్ స్క్వేర్. ఓకేనా? వెరీ గుడ్. నౌ కమ్ టు నెక్స్ట్ షేప్, దట్ ఈస్ రెక్టాంగిల్. 8 స్టిక్స్ తో రెక్టాంగిల్ ఎవరు చేస్తారు? ఇప్పుడు సాత్విక్ చేస్తారట. ఇక్కడ ఎన్ని స్టిక్స్ ఉన్నాయి మనకి? 8 స్టిక్స్ ఉన్నాయి. 8 స్టిక్స్ తో ఏ షేప్ చేయాలి? రెక్టాంగిల్ చేయాలి. నువ్వు ఎన్ని స్టిక్స్ తో చేసావు? 6 స్టిక్స్ తో చేశాడు కదా.
మరి 6 స్టిక్స్ తో చేయమని చెప్పాము మనం. 8 స్టిక్స్ తో రెక్టాంగిల్ కావాలి. ఇది రెక్టాంగిల్ షేపే కానీ 8 స్టిక్స్ తో చేయాలి. నువ్వు 6 తో చేస్తావు. ఓకే, ఎవరు చేస్తారు ఇప్పుడు 8 స్టిక్స్ తో? 8 స్టిక్స్. వెరీ గుడ్. ఇగో 8 స్టిక్స్ తో మనం ఏం చేసాం ఇప్పుడు? రెక్టాంగిల్ చేసాం. ఇందులో ఎన్ని స్టిక్స్ యూజ్ చేసాం? 8 స్టిక్స్ తో రెక్టాంగిల్ చేశాడు వాడు. నువ్వు చేయలేకపోయావు. నువ్వు 6 స్టిక్స్ తో చేసావు, వాడేమో 8 స్టిక్స్. మనం చెప్పింది ఏంటి? 8 స్టిక్స్ తోనే చేయమనం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ రెండు సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి చెప్పండి సమానంగా. ఈ సైడ్ ఈక్వల్ గా ఉన్నాయి కదా. అలాగే ఈ సైడ్ ఈక్వల్ గా ఉంది. సో ఈ సైడ్ ఒకటే లెంత్, ఈ సైడ్ ఒకటే లెంత్. అంటే ఈ 2 సైడ్స్ సేమ్ లెంత్ ఉంటుంది, అలాగే ఈ 2 సైడ్స్ సేమ్ లెంత్ ఉంటుంది. రెక్టాంగిల్ లో ఒక సైడ్ ఒక లెంత్, ఇంకొక సైడ్ ఇంకో లెంత్ ఉంటుంది కదా. అలా 2 సైడ్స్ డిఫరెంట్ లెంత్ తో ఉంటే దాన్ని మనం ఏమంటాం? మనం రెక్టాంగిల్ అంటాం. ఓకే, ఈ రెక్టాంగిల్ ఎన్ని స్టిక్స్ తో డిజైన్ చేసాం? 8 స్టిక్స్ తో డిజైన్ చేసాం. వెరీ గుడ్. 8 స్టిక్స్ తో రెక్టాంగిల్ చేస్తావా? 8 స్టిక్స్ తో కాదు కానీ నువ్వు 6 స్టిక్స్ తో చెయ్యి. 6 స్టిక్స్ తో రెక్టాంగిల్ చేయలేకపోయావు. ఇప్పుడు ఆలోచించు, ఏ స్టిక్ నువ్వు చేంజ్ చేస్తే రెక్టాంగిల్ అవుతుందో. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చావు కదా, నీ దగ్గర 6 స్టిక్స్ అయిపోయాయి. కానీ ఇక్కడ ఉన్న ఒక్క స్టిక్ చేంజ్ చేస్తే రెక్టాంగిల్ అవుతుంది. ఏ స్టిక్ చూడు, ఏ స్టిక్ నువ్వు చేంజ్ చేస్తే రెక్టాంగిల్ అవుతుంది? వెరీ గుడ్. క్లాస్ చేయండి. ఇది రెక్టాంగిల్ కదా. ఇది చూడండి, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఓకేనా? ఇది ఇందులో ఒకటి లెంత్, ఇంకోటి బ్రెడ్త్. ఒకటి లెంత్ లేదా ఇంకోటి విడ్త్ అంటాం. ఓకేనా? లెంత్స్ ఈక్వల్ గా ఉంటాయి, విడ్త్ ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ షేప్. ఓకే, ఇక్కడ మీకు 5 ట్రయాంగిల్స్ 5 స్టిక్స్ ఇస్తున్నాను. ఈ 5 స్టిక్స్ తో ఎవరు ట్రయాంగిల్ చేస్తారు? సాత్విక్, ఈసారి ట్రై చేస్తావా? ఇక్కడ నీకు 5 స్టిక్స్ ఇచ్చాను. 5 స్టిక్స్ తో నువ్వు ట్రయాంగిల్ చేయి. ట్రయాంగిల్ వెరీ గుడ్. వచ్చింది. ఈ షేప్ మనం ఏమంటాం? ఈ షేప్ ని ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఎన్ని స్టిక్స్ తో చేసాం మనం? 5. ఈ ట్రయాంగిల్ 5 స్టిక్స్ తో చేసాం కదా. వెరీ గుడ్. అయితే 5 స్టిక్స్ తో ట్రయాంగిల్ ఎవరు చేశారు? సాత్విక్ చేశారు. ఇప్పుడు 5, 6, 7, 8, 9, 10, 11, 12 స్టిక్స్ తో ట్రయాంగిల్ ఎవరు చేస్తారు? 12 స్టిక్స్ తో అక్షయ చేస్తుంది. చెయ్యి. ఓకే, దగ్గరగానే వచ్చావు. కొద్దిగా లెంత్ ఇటు పెంచితే ఆటోమేటిక్గా ట్రయాంగిల్ అయిపోతుంది. ఏం కాదు. వెరీ గుడ్. నైస్ ఐడియా. కరెక్ట్గానే చేసావు. ఇటు పెంచాలి, అటు కాదు. ఇది ఇప్పుడు చేయి. వస్తుంది చూడు. కొద్దిగా ఇది 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటది. ప్రతి సైడ్ మీకు 4 స్టిక్స్ ఉంటాయి చూడండి. దిస్ ఈస్ కాల్డ్ ట్రయాంగిల్. ఈ షేప్ నేమ్ అంటాం మనం ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ లో చూసారా మనం ఎన్ని స్టిక్స్ యూజ్ చేసాం? 12. ఒక్కొక్క సైడ్ లో ఎన్ని స్టిక్స్ ఉన్నాయి చూడండి? 4. యా. ఈ సైడ్ లో 4 స్టిక్స్ ఉన్నాయి, ఈ సైడ్ లో 4 స్టిక్స్ ఉన్నాయి, ఈ సైడ్ లో 4 స్టిక్స్. సో ఈ ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్ అన్నమాట. ఈక్వల్, అన్ని సైడ్స్ ఒకేలా ఉంది కదా, అందుకు దీన్ని ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? వెరీ గుడ్. సో ఈ షేప్ ఏమంటాం మనం? ట్రయాంగిల్. ఇప్పుడు ఏ షేప్ చేసాం చెప్పండి? ఫస్ట్ ఏం చేసాం? స్క్వేర్ చేసాం. తర్వాత
రెక్టాంగిల్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం మనం? ట్రయాంగిల్ చేసాం. వెరీ గుడ్. ఓకేనా? సో రెక్టాంగిల్ ని మనం 8 స్టిక్స్ తో చేసాము, 12 స్టిక్స్ తో చేసాము. ట్రయాంగిల్ ని 5 స్టిక్స్ తో చేసాము, 12 స్టిక్స్ తో చేసాము. స్క్వేర్ నేమో 8 స్టిక్స్ తో చేసాము, అలాగే 12 స్టిక్స్ తో చేసాము. ఓకే, దిస్ ఈస్ ద యాక్టివిటీ ఫర్ టుడే. వెరీ గుడ్. మీకు అర్థమైందా? ఏ ఏ షేప్స్ చేసాం చెప్పండి? స్క్వేర్, ట్రయాంగిల్. స్క్వేర్ చేసాము, రెక్టాంగిల్ చేసాం, ట్రయాంగిల్ చేసాం. ఓకే, వాట్ ఈస్ దిస్ షేప్ కాల్డ్? యా, వెరీ గుడ్. దిస్ షేప్ ఈస్ కాల్డ్ స్క్వేర్. ఇది ఏ షేప్? అది స్క్వేర్. And what is this shape? Rectangle. Yeah, this is rectangle. Okay. And what is this shape called? Rectangle. This triangle. This is square. Rectangle. Triangle. Square. Rectangle. Triangle. Triangle. స్క్వేర్ లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 4 సైడ్స్ ఉన్నాయి. ఈ స్క్వేర్ లో 4 సైడ్స్ ఉన్నాయి. ఈ రెక్టాంగిల్ లో ఈ 2 సైడ్స్, ఇవి 2 సైడ్స్, ఇవి కూడా 4 సైడ్స్. కానీ ఈ సైడ్ లో 2 స్టిక్స్ ఉన్నాయి, ఈ సైడ్ లో 2 స్టిక్స్ ఉన్నాయి. ఈ రెండు ఈక్వల్ సైడ్స్. అలాగే ఈ సైడ్స్ చూడండి, ఇక్కడ ఒక స్టిక్ ఉంది, ఇక్కడ ఒక స్టిక్ ఉంది. ఈ సైడ్స్ ఈక్వల్ అన్నమాట. రెక్టాంగిల్ ఎప్పుడు కూడా ఈ 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, ఈ 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్ లో ఒక్కొక్క సైడ్ కి ఎన్ని స్టిక్స్ యూజ్ చేసాం? 2. ఇందులో 2 స్టిక్స్ ఉన్నాయి, ఈ సైడ్ 2 స్టిక్స్ ఉన్నాయి, ఈ సైడ్ 2 స్టిక్స్ ఉన్నాయి. ఓకే, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్. ఓకే, దిస్ ఈస్ యువర్ యాక్టివిటీ ఫర్ టుడే. ఓకే, వెరీ గుడ్ చిల్డ్రన్. క్లాస్. ఓకే, మీకు ఇప్పుడు ఈరోజు ఏం అర్థమైంది? షేప్స్ లో ఏ షేప్స్ వచ్చాయి మీకు? స్క్వేర్ వచ్చింది, రెక్టాంగిల్ వచ్చింది, ట్రయాంగిల్ వచ్చింది. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. వెళ్ళండి.